హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య డైరీస్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎడారిలో కుంభవృష్టి, వర్షం, వరదలు సముద్రాలనే తలపించింది. మిడిల్ ఈస్ట్ మొత్తం అల్లకల్లోలం అయిపోయేలా చేసింది 2 రోజుల్లో. ఇసుక తుఫాను వచ్చే చోట అకాల వర్షం, వరదలు. ఏడాదిలో కురవలసిన వర్షం ఒక్క రోజులో కురిసింది, అది ఏప్రిల్ 16న. 75 ఏళ్ల చరిత్రని తిరగరాసింది. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, మిడిల్ ఈస్ట్ అన్నది డ్రై క్లైమేట్. 2 వెదర్సే ఉంటాయి. 6 మంత్స్ వింటర్ ఉంటే 6 మంత్స్ సమ్మర్ ఉంటుంది. వర్షం అన్నది చాలా తక్కువ. అది ఆర్టిఫిషియల్గా క్లౌడ్ సీడింగ్ ద్వారా కురిపిస్తారు. ఆర్టిఫిషియల్ క్లౌడ్ సీడింగ్ పద్ధతిని 1982లో కనిపెట్టారు. 2000లో తొలి క్లౌడ్ సీడింగ్ అన్న శ్రీకారం చుట్టారు. సిల్వర్ అయోడైడ్ రసాయనాన్ని యూజ్ చేసి టైటానియం ఆక్సైడ్ పూత కలిగిన ఉప్పులో NCM అభివృద్ధి చేసింది. ఇక్కడ వర్షం వచ్చిందంటే వడగళ్ళ వానలాగా వస్తుంది. కార్లన్నీ కూడా సొట్టలు పడిపోయేలా వస్తాయి. ఏప్రిల్ 16న మార్నింగ్ నుంచి వర్షం ఇంకా అలా కంటిన్యూ పడుతూనే ఉన్నది. ఎడారిలోనే వర్షాలు వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు మన వాతావరణం అన్నది ఎంతలా మారిపోయింది అన్నది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం ఎంత నష్టం చేస్తున్నామో మన పర్యావరణానికి అన్నది. ఏప్రిల్ 16న ఆఫ్టర్నూన్ ఒక 1/2 అవర్ వర్షం అయితే తగ్గింది. తగ్గిన కాసేపటికే మళ్ళీ వర్షం అన్నది స్టార్ట్ అయింది. మొత్తం రోడ్లన్నీ ఇంకా వాటర్తో మునిగిపోయాయి. అపార్ట్మెంట్స్లో ఉన్న మొక్కలు కానీ ఏమైనా బయట పెట్టినవి అన్నీ ఎగిరిపోయాయి. మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో కూడా మీరు చూస్తే మొత్తం వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మెట్రో స్టేషన్స్ ఆగిపోయి, ఫ్లైట్స్ డిలే అయిపోయి, కారులో ఉన్న వాళ్ళైతే కారులోనే ఆగిపోయారు. ఎక్కడ రాలేని పరిస్థితి. మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా కారు పాడైపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతే వాళ్ళు రెస్క్యూ చేసి మళ్ళీ వాళ్ళని వేరే కార్ అక్కడే వదిలేసి ట్రక్లో ఎక్కించి కార్ని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు. నిజంగా ఇంత భయంకరమైన పరిస్థితిని ఈ దుబాయ్, అబుదాబీలో ఇదే మొదటిసారి మేము చూడడం. ఇదే రోడ్లో నేను ఏప్రిల్ 15న వీడియో తీశాను. ఆ వీడియోకి మొదట పెట్టిన వీడియోకి ఇప్పుడు 16ని రాత్రి తీసిన వీడియోకి ఎంత వేరియేషన్ ఉన్నదో మీరే అబ్జర్వ్ చేయొచ్చు. కార్ అన్నది కూడా ఆ ట్రక్ అతను తీసుకెళ్తున్నాడు. మీరు ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు. వాటర్ ఫుల్గా ఎక్కడ చూసినా. ఈ ఏరియాలో కొంచెం పర్వాలేదు, ఇంకా కొంచెం ఎదరెళ్తే అసలు మొత్తం కారు కూడా సగం మునిగిపోయే పరిస్థితిలో ఉన్నది. ఈ వీడియో క్లిప్స్ నేను మా హస్బెండ్ ఆఫీస్లో కూడా ఎలా డ్యామేజ్ అయింది అన్నది కూడా మీకు చూపించడం కోసం నేను యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో క్లిప్స్ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. డిజాస్టర్ అనొచ్చు ఈ సైక్లోన్ని. మొత్తం ఎడారిలో కుంభవృష్టి వర్షం వల్ల మొత్తం ఇంత డ్యామేజ్ అయిపోయింది. ఆఫీసుల్లో మొత్తం ఇది అంతా క్లీన్ చేయడానికి ఎంతో టైం పడుతుంది. ఇక్కడ మేము ఉన్న కమ్యూనిటీలో కూడా మొత్తం వాటర్ ట్యాంకర్స్ తెప్పించి క్లీన్ చేపిస్తున్నారు. అసలు క్లీనర్స్కి అయితే ఎంత పని అసలు. నేను బ్యాక్ సైడ్ ఇంకా వాటర్ ఉంది. ఏప్రిల్ 18ని క్లిప్ తీస్తున్నాను. వాళ్ళు ఇంకా మాన్యువల్గా కూడా క్లీన్ చేస్తున్నారు. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.